ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థనతో ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనము. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి గాడిని విరగొట్టుటయు నీ నేర్పరచుకుని ఉపవాసం కాదా? ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు, కాడిమాను మేకులు తీయటం, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నీ నేర్పరచుకునే ఉపవాసం కాదా? అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా నీతి క్రియలను జరిగించడం, బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనము. కాబట్టి నువ్వు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. యోనా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరినొకరు కరుణా వాత్సల్యములు కనపరచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుట, ఇహలోక మాల్యము తనకు అంటకుండా తను కాపాడుకొనుటనే. చివరిగా ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములు ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము ఒకరి భారం ఒకరు భరించుకొని నిన్ను మహిమపరచు కనపరిచే వరంగా శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచే కాబట్టి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.